మొన్న జరిగినటువంటి వినుకొండ హత్య తర్వాత కొంత రాజకీయంగా రాష్ట్రంలో వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు మన ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సార్ చెప్పండి, మీ వినుకొండ నియోజకవర్గంలో జరిగిన హత్యతో జగన్ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు, ఎలా చూడాలి? ఇప్పుడు జగన్ పెంచిన మొక్కలే ఆ గంజాయి బ్యాచి జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్ పార్టీలో తిరిగిన వాళ్ళే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే గొడవలు పెట్టుకున్నారు, వ్యక్తిగత తగాదాలు పెట్టుకున్నారు, వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు, దానికి ఆధారాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. వైసీపీ గవర్నమెంట్లో మొదలైంది. ఈరోజు వాడు పగ, వాడి ద్వేషం తీర్చుకున్నాడు. అసెంబ్లీ వినుకొండలో ఆయన మాట్లాడేటువంటి సమయంలో మీ మేడం గారితో కేక్ కట్ చేసుకున్న ఫొటోస్ కానీ, ఆయన టవల్ కప్పుకున్నటువంటి విజువల్స్ కానీ చూపించారు. మరి అది ఎంతవరకు రైట్ అండి? ఇప్పుడు వాళ్ళ పార్టీలో 5 సంవత్సరాలు చాలా కాలం పనిచేశారు వాళ్ళు. మా పార్టీలోకి వచ్చింది వాళ్ళు కేసు, వాళ్ళ మీద దాడులు చేసిన కేసులు పెట్టలేదని, అలాగే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి వేధింపులు చేశారని, పోలీసులతో కొట్టారని వాళ్ళు పార్టీ మారి వచ్చారు. పార్టీ మారి వచ్చే వాళ్ళని మేము కాదనలేం కదా. అట్లని ఈరోజు తప్పు చేసిన వాళ్ళని మేము శిక్షించకుండా ఉండలేదే, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చర్య తీసుకున్నాం. ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం ఈ విధంగా చేసుకున్నారా? అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు, చాలామంది చాలామంది మహిళలపైన దాడులు జరిగినాయి, అరాచకాలు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఏ రోజన్నా ఆయన వెళ్ళాడా? యాక్షన్ తీసుకున్నాడా? ఎప్పుడన్నా వైసీపీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎప్పుడన్నా అరెస్ట్ చేశారా? కానీ మా చంద్రబాబు గారి పాలనలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం అదన్నా. ఇవన్నీ జగన్ పెంచిన మొక్కలే. వీళ్ళ వల్లనే రాష్ట్రానికి మీ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పారదర్శకంగా పాలన చేయమన్నారు, దాడులకు చేయొద్దంటున్నారు, చాలా పకడ్బందీగా వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ దాడులు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు, ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 రౌడీలు కొట్టుకొని ఒకటి చేస్తే ఇలాంటి దాన్ని అర్థంగా ఖండించాలి. అసలు ఇలాంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించింది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక్కసారిగా కంట్రోల్ కావాలంటే రాష్ట్రం మొత్తం కంట్రోల్ అవ్వదు, టైం పడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అర్థంగా లా అండ్ ఆర్డర్ కాపాడుతాము. ప్రతీకారం మాకు ముఖ్యం కాదు. అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు మాకు ఇంపార్టెంటు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు ఢిల్లీ పోతాను, అక్కడ దీక్షలో కూర్చుంటాను, 2 రౌడీ షీటర్లు కొట్టుకున్న దానికి, చంపుకున్న దానికి ఢిల్లీ వెళ్ళి ఇచ్చేస్తాడంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? అసలు పదవి లేకుండా ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత నిద్ర పట్టల జగన్మోహన్ రెడ్డికి, మతి భ్రమించిపోయింది. ఒక్కరోజు కూడా, 1 గంట కూడా ముఖ్యమంత్రి పదవి లేకుండా ఉండలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టండి, మన ఎన్నికలు పెట్టండి అంటాడు. ఇక మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు పెట్టినా ఇక జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు, ఇక గెలిచే సవాలే లేదు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఆయన చేసినటువంటి దోపిడీ కానీ, ఆయన చేసినటువంటి నిర్వాహకం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి పాలనలో విచ్చలవిడిగా జరిగినాయి. ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాలంటే సిగ్గుసేటు, జగన్మోహన్ రెడ్డికి సిగ్గుసేటు. ఢిల్లీలో ఇదేంటంటే పబ్లిసిటీ కోసం జనాలు ఆయన మర్చిపోతున్నారు, ఓడిపోయి జనాల నుండి ఫేడ్ అవుట్ అవుతున్నాడు అని చెప్పేసి ఈరోజు ఆయన గుర్తింపు కోసం ఆయన చేస్తున్నాడు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మేము ఆల్రెడీ కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం, ఆల్రెడీ అరెస్ట్ చేసాం, కఠినంగా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మీ స్థానిక ఎమ్మెల్యే గొల్ల బ్రహ్మనాయుడు గతంలో అనేక భూ కబ్జా ఆరోపణలు చేశారు ఆయన పైన. సో మీ ప్రభుత్వం వచ్చింది 4 రోజులు వస్తుంది. సో భూ కబ్జా ఆరోపణల పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? దానికి ఏమైనా కమిటీ అయిపోతున్నారా ఏంటి? బ్రహ్మనాయుడు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఆక్రమించాడో మాజీ ఎమ్మెల్యే గొల్ల బ్రహ్మనాయుడు, ఖచ్చితంగా అవన్నీ వెలుగులో తీసుకొస్తాము, పేద ప్రజలకు పంచిపెడతాం. ప్రభుత్వ భూములు ఆయన ఆక్యుపై చేసే అధికారం ఆయన ఎవరిచ్చారు?
కబ్జాలు చేసినటువంటి భూములు, ప్రభుత్వ భూములు దురాక్రమణ చేసి అన్నీ కూడా పేద ప్రజలకు పంచిపెడతాం. ప్రధానంగా ఈరోజు కూటమి సమావేశం కొనసాగిస్తున్న ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? ఎందుకంటే వైసీపీ అసెంబ్లీకి వస్తానని చెప్పింది, కేవలం బాయ్కట్ చేసింది, వెళ్ళిపోయింది, ఢిల్లీలో దీక్ష అంటుంది. సో ప్రధానంగా చంద్రబాబు అధ్యక్షతన అటు బీజేపీ, టీడీపీ, జనసేనకి ప్రధాన ఎజెండా ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? మంచి సుపరిపాలన ఇవ్వాలి, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి బాగా పనిచేయాలని చంద్రబాబు గారు సూచనలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో ప్రజలు ఆయన ఎమ్మెల్యే గెలిపించి పంపింది దేనికి? ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించడానికి. ఇక్కడ అసెంబ్లీలో చర్చించాల్సినవన్నీ వదిలేసి ఢిల్లీ పోవటం అంటే ఆయన బాధ్యత లేని వ్యవహారం. బాధ్యత ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా లేకపోతే ప్రతిపక్ష నాయకుడైనా మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఇట్లా చేస్తారా? అసెంబ్లీ వదిలిపెట్టి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి నేను చేసేది ఏంటండి? సో ఏదో కొంపలంటూ పోయినాయి అనేది అభూత కల్పన చేయాలా, ఏదో సృష్టించాలా? ఇలాంటి సృష్టి ప్రజలు నమ్ముతారా? బాబాయ్ హత్య చేస్తే ఏ విధంగా గుండెపోటు అని చెప్పి ఎట్లా చేశాడో ఈరోజు ఒక పనికిమాలిన అంశాలను కూడా తీసుకొని ఢిల్లీ పోతాడంట. ఈ విధంగా మరి గతంలో అనేక మంది డాక్టర్ సుధాకర్ రెడ్డిని చంపినప్పుడు, మానసిక ఇబ్బంది పెట్టినప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు పలకరించలేదు? ఈయన చంద్రయ్య జల్లయ్యలు చనిపోయినప్పుడు ఈయన ఎందుకు కనీసం ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి ఎందుకు పలకరించలేదు? తాడేపల్లి ప్యాలెస్ ఆయన పక్కన దగ్గరలో కోతవేడు దూరంలో ఒక మహిళని అత్యాచారం చేసి చంపారు. మరి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి? పక్కనే ఉన్నాడు కదా. అంటే ఇప్పుడేమో రాజకీయాలు కావాలా? నువ్వు రాజకీయాలు చేయాలా? నీకు చిత్తు ఓడించిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలా? అప్పుడేమో ఇంటి పక్కన ఉన్నదే ఆయన వెళ్ళి కనీసం ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళని అత్యాచారం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉండద్దండి? ఈరోజు ఒక రౌడీలు కొట్టుకొని ఒకరిని చంపుకున్న దాన్ని ఈరోజు దాన్ని పెద్ద ఇది అంటారు. అంటే మేము మీలాగా ఎప్పుడూ దోషులను వదిలేయలేదే, మేము కఠినంగా శిక్షించాం దోషుల్ని. కాబట్టి ఇది కేవలం రాజకీయం కోసం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం. ప్రజలు మళ్ళీ కూడా గుణపాఠం చెప్తారు. ఆయన అరిసి మొత్తుకున్నా గీ పెట్టుకున్నా కానీ ఇక్కడ ప్రజలు ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి కానీ ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా వెళ్తారు అంటూ కూడా జీవీ ఆంజనేయులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా హత్య రాజకీయాలు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయినే చంపినటువంటి చరిత్ర అటు జగన్మోహన్ రెడ్డికి ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే తప్పు జరిగిందో అటు రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి హత్యకి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. రానున్నటువంటి రోజుల్లో వైసీపీ అరాచకాలను ఎదుర్కొని రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని జీవీ ఆంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సుభాష్తో రమేష్, అమరావతి.